దక్షిణ కొరియాలో షియోల్ అనేటువంటి నగరం, ఆ నగరంలో ఎఫెక్టివ్ ప్రేయర్ మౌంటైన్, శక్తివంతమైన ప్రార్థనా కొండ ఉంది. ఆ కొండ మీదకి ప్రతిరోజు దాదాపుగా 22,000 మంది అక్కడికి వెళ్ళి దక్షిణ కొరియాలో ఉన్నటువంటి ప్రభు బిడ్డలు ప్రార్థన చేస్తారు. కొంతమంది అయితే ఒక రోజంతా అక్కడ ఉండిపోతారు. కుటుంబాలతో వెళ్ళిపోయి ఒక రోజంతా ఉండి ఉపవాస ప్రార్థన చేస్తారు. కొంతమంది అయితే 2 దినములు, మరికొంతమంది అయితే 3 రోజులు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. అలా ప్రార్థన చేయటం ద్వారా ఆ దేశము అభివృద్ధి చెందుతూ ఉంది. ఆ దేశానికి యుద్ధ భయం అనేటువంటిది లేదు, కరువు అనేటువంటిది లేదు. ప్రభు ఎంతగానో వారిని ఆశీర్వదించాడు. ఈరోజు చాలా టెక్నాలజీ దక్షిణ కొరియా నుండే మనం పొందుతున్నాం. మనం వాడే సెల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్, శాంసంగ్ అనేటువంటివి, తర్వాత ఇంకా రకరకాల ఎలక్ట్రానిక్ వస్తువులు వాళ్ళు ఎక్కువగా తయారు చేసినటువంటివి. ఈ మధ్య రీసెంట్గా మరి ఒక కారు వాళ్ళు లాంచ్ చేశారు. కియో మోటార్స్ అనేటువంటి కారు దక్షిణ కొరియా వాళ్ళు లాంచ్ చేశారు. మన భారతదేశం, మన ఆంధ్రప్రదేశ్లోనే మరి కడప ప్రాంతంలో అక్కడ పెద్ద కంపెనీ పెట్టి అక్కడి నుంచి దేశం అంతా కూడా కారులు వారు డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తున్నారు. ఇంత అభివృద్ధి చెందడం కదా కారణం ఏంటంటే వారు దేవునితో సహవాసము, ప్రార్థనతో ఉన్నటువంటి అనుభవాలు వారు కలిగి ఉండటం ద్వారా దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి మన భారతదేశం నుండి ఒక దేవుని సేవకుడు వెళ్ళాడట. ఆ కొండ దగ్గరికి వెళ్ళి నేను కూడా చూసి వస్తాను ఎలా ఉంది అని చెప్పి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు అక్కడ. వాడు అడిగారట, ఎక్కడి నుంచి వచ్చారు మీరంటే భారతదేశం నుండి వచ్చారు. మరి ఎంతసేపు ఉంటారు మీరు ఆ కొండ మీదకి వెళ్ళి, ఎంతసేపు మీరు ప్రార్థన చేస్తారంటే ఒక అరగంట చేస్తాను, మ్యాక్సిమం 1 గంట సేపు చేస్తాను అన్నారట. అప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్స్ అన్నారట, మా దేశపు వారు 3 రోజులు ప్రార్థన చేస్తారు, 2 రోజులు ప్రార్థన చేస్తారు, మినిమం 1 రోజంతా 24 అవర్స్ అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు. అనగానే ఆ దేవుని సేవకుడు చాలా సిగ్గుపడిపోయాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో దేవునితో నీ సహవాసం పెరగాలి. గంట కాదు, అవసరమైంది ఒక రాత్రి అంతా, ఒక రాత్రే కాదు, ఒక రోజంతా, ఒక రోజే కాదు, 2 రోజులు, 3 రోజులు ప్రభువుతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు ప్రభు యొక్క పోలికలోనికి మార్చబడతావని దేవుని వాక్యం చెబుతుంది.